పునరుద్ధానుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తూ ఉంటాను. ఈ యొక్క పరమదినాన మన ప్రభు యేసు క్రీస్తు లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే సందేశాన్ని హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. మరొకసారి మీ అందరికీ కూడా మరి ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటాను. అదే రీతిగా విష్ యూ హ్యాపీ ఈస్టర్ వన్ అండ్ ఆల్. మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఈస్టర్ పండుగ రోజు గొప్పగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. హృదయ కాలము ఈస్టర్ సందేశాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం 20వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. జీసస్ రైజెస్ ఫ్రమ్ డెత్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జీసస్ రైజెస్ ఫ్రమ్ ద డెత్. యేసు ప్రభు మరణాన్ని పై విజయాన్ని సాధించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుని ప్రభు యేసు క్రీస్తు ఈ పునరుద్ధాన దినంన తిరిగి లేచి మనందరికీ కూడా ఒక నిరీక్షణను, ఒక రక్షణను దేవాది దేవుడు అనుగ్రహించినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనంకు ఈ మాటలు చూసినట్టయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు నలుగురు సువార్థికులు మరి యేసు ప్రభు పునరుద్ధానం గురించి రాసి ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారము తెల్లవార్చుండగా మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి చూడవచ్చిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు మన అందరి పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మరి ఆదివారం ఉదయం ఇంకా చీకటిగా ఉండగా సమయంలోనే మరి స్త్రీలు మొదటగా సమాధిని దర్శించినట్టుగా చూస్తూ ఉన్నాము. విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, మరొక మరియ సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఉన్నది, అది ఖాళీ సమాధి. అది ప్రభు యేసు క్రీస్తు సమాధి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత ఆ ఒక రాయిని పొర్లిచ్చినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండి అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. హల్లెలూయా. మహాభూకంపము కలిగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రభు యేసు క్రీస్తు మరి సమాధి చేయబడిన తర్వాత ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మనం చూసినట్టయితే మార్కు సువార్తలో కానీ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు అక్కడ వచ్చినట్టు ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే యోహాను సువార్తలో కూడా, అలాగే లూకా సువార్తలో కూడా రాయబడినది. అయితే ఈ సమయంలో మత్తయి సువార్తికుడు చూసినట్టయితే ఆ సమయంలో మహాభూకంపం కలిగిన అనే మాట కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరూపం వెలుగు వలె ఉండెను. అతని వస్త్రంలో హిమము కంటే తెల్లగా ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానుడైన మన ప్రభు యేసు క్రీస్తు ఆ సమాధి చేయబడిన రాయి పొరలించబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కింది వచనంలో చూసినట్టయితే అతని వస్త్రంలో హిమం కంటే తెల్లగా ఉండెను. అతనికి భయపడవాలనని కావలి వారు వణుకుతో చూచిన వారికి తెలుసుకునండిరి. మరి అతనికి భయము పుట్టిన వల్ల కావలి వారు వణుకుచున్నవారుగా ఉండిరి. మనం గమనించినట్టయితే యేసు ప్రభు మరణించిన తర్వాత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొంతమంది మళ్ళా పిలాతు దగ్గరికి వెళ్ళి సమాధిని భద్రపరచండి. ఎందుకంటే యేసు ప్రభు అనేక సందర్భంలో శిష్యులతో కూడా చెప్పాడు, నేను చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తానని అనేక పరిమాణాలు చెప్పాడు. కాబట్టి మరలా లేస్తాడేమో అని చెప్పేసి యేసు ప్రభు సమాధిని భద్రపరచడం మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం చూసినట్టయితే వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచమని రాత్రి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారు. రాత్రికాల సమయంలో ఆ సమాధిని భద్రపరిచారు, సైనికులను పెట్టారు. ఆ సైనికులంతా కూడా ఎప్పుడైతే ఆ దూతని చూశారో వారు వణుకుతూ మరొకడి నుంచి పరిగెత్తి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ కాలంలో మరి యూదులు కొంతమంది మరి వారందరూ కూడా వచ్చి యేసు ప్రభుని మరలా యేసు ప్రభు లేస్తాడని అనేక పరిమాణాలు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు లేస్తాడు అని వారు
ఆ ఒక నమ్మకంతో వారు ఆ సమయంలో పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని భద్రపరచడానికి కొంతమంది సైనికులను అక్కడ ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాము. మనం తిరిగి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంకి వచ్చినట్టయితే 5వ వచనము, ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మరి శిష్యులకు అనేక పరిమాణాలతో జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తానని చెప్పాడు. ఇక్కడున్న సైనికులను కూడా భద్రపరిచారు. సమాధిని దగ్గర నుంచి ఎవరు కూడా మరి యేసు ప్రభు ఒక దేహంను ఎవరు కూడా దొంగలించకుండా ఆ సమాధిని భద్రపరిచారు. కానీ పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆ రాయిని పొరలిచ్చినప్పుడు వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినారు. అప్పుడు దేవుని దూత మాట్లాడుతున్న మాట ఆ స్త్రీలను చూసి, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారో నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే మాట తెలియజేయబడుతుంది. 6వ వచనం చూసినట్టయితే, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభుని పండుకున్న స్థలంని చూచి త్వరగా వెళ్ళి ఆయన మూతుల నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. మీరు లోపలికి వచ్చి మరి ఆ సమాధిని దర్శించినప్పుడు అది ఖాళీ సమాధి. ప్రపంచంలో ఏ సమాధిని మరి చేసినా కానీ ఆ సమాధులు ఏది కూడా తెరవబడలేదు. నేటికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఒకే సమాధి. ప్రపంచం అంతటిలో కూడా తెరవబడిన సమాధి ఏదైనా ఉన్నదంటే ప్రభువైన యేసు క్రీస్తు ఒక సమాధి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు లోపలికి వెళ్ళి చూసే అక్కడ యేసు ప్రభు లేడు, మరి వారు మీరు వెళ్ళి యేసు ప్రభు శిష్యులకు తెలియచేయండి అనే మాట అక్కడ తెలియజేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అది నిజమదే. 6వ వచనం చూసినట్టయితే, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ యొక్క పర్వదినాన, ఈ యొక్క పునరుద్ధాన దినంన ప్రభువైన యేసు క్రీస్తు లేచి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. కింది వచనాలు గమనించినట్టయితే, రండి ప్రభు పండుకున్న స్థలంని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. మీరు వెళ్ళి యేసు ప్రభు శిష్యులకు తెలియచేయండి, యేసు ప్రభు లేచి ఉన్నాడనే సత్యాన్ని తెలియచేయమని అక్కడ దేవుని దూత తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుంచి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయండి, ఇదిగో ఆయన గలిలయకు మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు, ఇక్కడ మీరు ఆయనను చూచురు, ఇదిగో మీతో చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరి యేసు ప్రభు లేచి ఉన్నాడు అనే సత్యాన్ని శిష్యులకు తెలియజేయమని మరి దూత తెలియజేసింది. ఇదిగో ఆయన గలిలయలో మీకంటే ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూస్తురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గలిలయకు వెళ్ళండి, ఆయన లేచి మీరు అక్కడ యేసు ప్రభుని చూస్తారని మరి దూత తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలకి ఇది వచ్చిన చూసినట్టయితే, అక్కడ మీరు ఆయనను చూస్తురు, ఇదిగో మీతో చెబుతున్నాను. వారు భయముతోని మహా ఆనందంతోని సమాధి నుంచి త్వరగా వెళ్ళిపోయి ఆయన శిష్యులకు వర్తమానం తెలియపరచగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవదూతని చూసినప్పుడు మొదటగా భయపడ్డారు, తిరిగి మహా సంతోషముతో, నిజంగా ఇది సర్వమానవ ప్రపంచానికి మహా ఆనందకరమైన వార్త. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మరి ఆ యొక్క మాటలు విన్న తర్వాత వారు మొదటగా మరి భయముతోని మా ఆనందంతోని సమాధి నుంచి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియపరచుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు తాను ప్రత్యేకపరచుకొని మీకు శుభము అనే మాట ఇక్కడ పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే మరి 9వ వచనము, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనను మొక్కగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తాను కనపరుచుకున్న విధానము, తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి వారికి లేచినప్పుడు తాను కనపరుచుకున్న విధానం చూసినట్టయితే మరి వారికి సమాధానము కలుగును గాక అన్న మాట కూడా శిష్యులతో మరి మాట్లాడతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఇక్కడ యేసు ప్రభు 9వ వచనము, యేసును వారు ఎదుర్కొనగా మీకు శుభమని చెప్పాను. మరి యేసు ప్రభు తన శిష్యులు కలుసుకున్నప్పుడు ఆ ఒక
మేడ గదిలో కలుసుకున్నప్పుడు మీకు సమాధానం కలుగును గాక అన్న మాట మాట్లాడతాడు. ఇక్కడ శుభం అని చెప్పి మరి ఆయన ఇద్దకు వచ్చి ఆయన పాదములకు మొక్కిరి. ఆయనకు మొక్కగా, యేసు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళమనియు వారితో కూడా నన్ను చూచురని వారికి తెలియపరచబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఈ 4 సువార్తలలో యేసు ప్రభు శిష్యులను గురించి మాట్లాడుతున్నప్పుడు నా సహోదరులకు తెలియచేయండి అన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా సహోదరులకు తెలియచేయండి. యేసు ప్రభు మరి లేచి ఉన్నాడని సందేశాన్ని వారు తెలియచేయండి అనే మాట జ్ఞాపకము చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అయితే ఇక్కడ గమనించిన విషయం చూసినట్టయితే ఇక్కడ మరి ఎవరైతే యేసు ప్రభుని కావలిగా ఉన్నారో వారందరూ భయముతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోయినారు. ఈ కింది వచనంలో చూసినప్పుడు మరి వారు పారిపోయినారని రాజుకు తెలిస్తే వారందరినీ కూడా చంపేస్తాడని చెప్పి వారికి ఏం చేశారంటే కొద్ది డబ్బులు ధనమిచ్చి మరి యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకుపోయినారని చెప్పమని వారితో అబద్ధము చొప్పించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి కింది వచ్చిన చూసినట్టయితే వారు వెలుచుండగా కావలి వారు కొందరు పట్టణంలో వచ్చి జరిగిన సంగతులన్నీ కూడా ప్రధాన యాజకులకు తెలిపిరి. మరి ఆ సమయంలో గొప్ప దూత వచ్చిన సంగతి, మరి జరిగిన ఆ భూకంపం సంఘటన అవన్నీ కూడా వారు కన్నులారా చూసిన మాటలన్నీ కూడా మరి ప్రధాన యాజకులకు తెలియజేసినప్పుడు వారు ఏమన్నారంటే, కాబట్టి వారి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఈ సైనికులు చాలా ద్రావమిచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఏం చేశారంటే ద్రావం ఇచ్చి మరి ఆ సైనికులకు కొద్ది డబ్బిచ్చి మీరు యేసు ప్రభు శిష్యులే వచ్చి యేసు ప్రభు ఒక మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారని చెప్పమని వాళ్ళని బలవంతం చేశారు. వారు ఆ రీతిగా చెప్పిన తర్వాత నేటికి కూడా ఆ మాట ఈరోజు కూడా కొన్ని ప్రాంతాలలో వ్యాపించినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియదు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులు చాలా ద్రవం ఇచ్చి మేము నిద్రించుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవున పడినట్లా మేమంతా కూడా సమతపరిచి మీకేమీ తొందర కాకుండానట్టు చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ద్రావములు తీసుకొని పోయి తమకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించినది, నేటి వరకు ప్రసిద్ధమైనది. నేటి వరకు కూడా ఆ మాట కొంతమంది అది నమ్ముచున్నారు. కానీ యేసు ప్రభు లేచి ఉన్నాడు. యేసు ప్రభు లేచిన తర్వాత దాదాపుగా 40 సార్లు అనేక మందికి తాను కనపరుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కింది వచ్చిన చూసినట్టయితే 11 మంది శిష్యులు యేసు తాము నిర్ణయించిన గదిలోకి కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. యేసు ప్రభు శిష్యులు కూడా మరి కొందరు అక్కడ సందేహించారు. యేసు ప్రభు మరియు శిష్యుల దగ్గరకు వచ్చి తాను కనపరుచుకున్న విధానం జ్ఞాపకం చేసుకుంటే పునరుద్ధానుడైన ప్రభు యేసు క్రీస్తు తాను కనపరుచుకొని వారికి కనపరుచుకున్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే సందేహించిరనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వారు ఆయనను చూచిరి, ఆయనను మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద మీకు సర్వ అధికారములు ఇవ్వబడుతుంది. పరలోకమందు అలాగే భూమి మీద సర్వ అధికారులు అంటే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న శిష్యులకు దేవాది దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వారిని పంపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సర్వ అధికారము వారు ఆయనను చూచిరి, ఆయనను మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి నందు నాకు సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నది. అయితే కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్టిజం ఇచ్చుచు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక అధికారాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, అయితే మీరు యేసు వారి యొద్ద వచ్చి పరలోకమందున భూమి అందు సర్వ అధికారం ఇవ్వబడినది. అయితే వారు వెళ్ళి ఏం చేయాలని యేసు ప్రభు తన శిష్యులకు వాళ్ళు ఏం చేయాలని యేసు ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. 18వ వచనము, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. సమస్త జనులకు శిష్యులుగా చేయండి అనే మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు వారికి తెలియజేస్తూ వారిని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్టిజం ఇచ్చిచ్చు. మరి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్టిజం ఇస్తూ ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో వారందరికీ కూడా బాప్టిజం ఇవ్వని చెప్తా ఉన్నాడు. నేను మీకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించినో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుచుండెను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. సదాకాలము దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసయ్య చెబుతున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించి ఉన్నానో వాటిని అన్నిటినీ గైకొనే వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు అదే వాగ్దానం మనతో కూడా చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడని దేవాది దేవుడైన పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తు మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తు ఈరోజుదే కాలము ఇంకా చీకటిగా ఉండగానే యేసు ప్రభు లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే ఘనత చెందునుగాక. ఈ పునరుద్ధాన దినంన మరొకసారి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ సమయంలో ఎక్కడున్నాడు అంటే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొద్ద ప్రభు యేసుక్రీస్తు ఆ కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తిరిగి మనందరినీ కూడా యేసయ్య పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాట జ్ఞాపకము చేయబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడే. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు ఈ పునరుద్ధానమైన దినంన ప్రభు యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. మన పాపముల నిత్యం చనిపోయినాడు. తిరిగి 3వ రోజు లేచి ఈరోజు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడని చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నదే. ప్రతి ఒక్కరి బాధ్యత. యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తు ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎట్టి మాటలను దేవుడు మీ హృదయంలో దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి బలపరిచిన కాక. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఈస్టర్ వన్ అండ్ ఆల్. ఈస్టర్ పండుగ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ దినాన్ని దేవాది దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ఆయన పరిచర్యలో సేవలో నమ్మకంగా దేవుడు ముందుకు మిమ్మల్ని నడిపించిన గాక. ఇంకా దేవుని యొక్క పరిచర్యలో సాయం చేసే హస్తాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈస్టర్ పర్వదినాన మరొకసారి మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంలో మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి దండములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి, మా అందరి నిత్యం చనిపోయి తండ్రి తిరిగి 3వ రోజు లేసి ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ పునరుద్ధాన దినంలో తండ్రి మా అందరి నిమిత్తమైన మా పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి 3వ రోజు లేసి మాకు నాయన గొప్ప నిరీక్షణను మీరు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా, సదాకాలము మీతో తోడుంటానని మీరు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం అందిస్తున్న ప్రతి సేవకురాలను బలపరచండి, సంఘాలను బలపరచండి. ఈస్టర్ పర్వదినాన ప్రజలందరూ కూడా నీ మందిరానికి వస్తుండగా ప్రజలందరూ కూడా నైనా నిజమైన రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈరోజు అంతట్లో కూడా మరి ఈ యొక్క పర్వదినాన ఈస్టర్ పండుగ దినాన తండ్రి ప్రభా ఎవరైతే అనాథలుగా ఉన్నారో బిడ్డలను ఓదార్చండి నైనా ప్రభా, బిడ్డలను బలపరచండి. అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డలను నైనా మీరు బలపరచండి. అలాగే దుఃఖంలో బాధలో ఉన్న బిడ్డలను కూడా ఓదార్చి నైనా ధైర్యపరిచి ముందుకు నడిపించండి. నైనా ఈ పరమదినాన మరొకసారి నైనా మా కొరకు తిరిగి లేచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ,
పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.